ఈసారి వీడియో మాత్రం క్రేజీ వచ్చిందనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి గాయ్స్. స్కూల్లో జాయిన్ చేయించిన 2 వీక్స్కి అంత భిన్న స్కూల్లో ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందిరా బాబు, ఇంత టెన్షనా దేవుడా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయ్స్. ఇదైతే మా బాబుకి అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట. అందుకని ఇక్కడైతే షాపింగ్కి వచ్చాము. అలాగే మా కూలర్ అయితే ఖరాబ్ అయిపోయింది. అందుకని కూలర్ ఇచ్చేసి ఇంకా మాకు కావాల్సిన థింగ్స్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. వర్షం పడుతుంది, అంతలో వీడియో తీస్తానంటే మా ఆయన నన్ను ఎగిసెగిస్తాను తాడేమో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చి వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేనైతే డ్రెస్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఆర్డర్ అయితే ఇంకా డేట్ దాటి అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉండే అట్టు ముక్కలు ఉంటుంది కదా, ఇంకా పార్సల్ అంటే మేము సామాన్ సర్దుకొని వచ్చిన బాక్సులు అయితే అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. ఇంకా కార్డ్బోర్డ్స్ అయితే తీసుకొనేసి ఇంకా దానిపైన చార్ట్స్ అయితే తీసుకొని వచ్చానమాట. చార్ట్స్ ఇంకా స్కెచెస్ అవి అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా కొన్ని రెఫరల్స్ అయితే చూసాను అనమాట యూట్యూబ్లో కూడా. చాలా మంచి రెఫరల్స్ కూడా చాలా బాగా వచ్చింది. అందులో నుంచి ఒకటైతే పిక్ చేసుకున్నాను, చాలా బాగుంది. అందుకనేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నామంట. ఫస్ట్ నుంచి మ్యాంగో అయితే అనుకుంటున్నాము. మా వాడు కూడా మ్యాంగో గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. అందుకని మ్యాంగో అయితే అనుకునేసాను. ఇక్కడైతే కార్డ్బోర్డ్ తీసుకొని మంచిగా అయితే కట్ చేసేసాను. షేప్ అయితే పెన్సిల్తో డ్రా చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే అదేంటో ఈ ఆర్ట్ గీయాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఏ ఆర్ట్ అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా అయితే సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకైతే నేను ఆర్ట్ అయితే మొత్తం ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. ఇక్కడ బీహార్ వచ్చాక మంచిగా అయితే పెయింటింగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. వాల్కి, బాటిల్స్కి అండ్ బుక్స్ పైన అలా అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకైతే మీకైతే ఒకసారి అయితే నేను చూపించేస్తాను అది ఎలా ఉంటుందేమని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇంక ఇక్కడైతే బోర్డ్ అయితే కట్ చేసి ఇంకా దాని షేప్ కరెక్ట్గా ఇంకా చార్ట్ ఉంటుంది కదా, దాని అయితే దానిపైన పేస్ట్ చేసాను అనమాట. పేస్ట్ చేసి ఇంకా దాని సైడ్ కట్ ఎడ్జెస్ అంతా ఇంకా పెన్సిల్తో అయితే గీసేసుకున్నాను. ఇదే ఇక్కడ నేను చేసిన తప్పు. మీరైతే ఎలా చేయకండి. ఫస్ట్ ఒక పక్క అతికించుకొని మొత్తం కట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ పక్క అతికించుకోండి. అప్పుడైతే నీట్గా వస్తుంది. లేకపోతే మొత్తం కచ్చగా వచ్చేస్తుంది. నాకు పర్వాలేదు, లైట్గా బాగానే వచ్చింది. లాస్ట్లో సైడ్లలో మాత్రం ఎడ్జెస్ మాత్రం కొంచెం కచ్చగా వచ్చేసింది. కానీ అంత ఏం పట్టించుకోలేదనమాట. ఫస్ట్ టైం కదా మాకు కూడా అంత. నేను ఎప్పుడో స్కూల్లో ఉండేటప్పుడు చేశాను అనమాట. లిటరల్లీ 10 years అయిపోతుంది ఇలాంటివంతా చేసి. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే కొంచెం కష్టం అయిపోయింది. అంటే ఇలాంటివి ఆర్ట్ కట్ చేయడము ఇలా అతికించడం అంతా, అందుకనేసి ఇంకా కొద్దిగా కష్టం అయిపోయింది. అక్కడి నుంచి అయితే ఇంకా మ్యాంగో చేయడం ఎంత ఈజీనో దాని లీఫ్ ప్రిపేర్ చేయడం అంత కష్టం అనమాట. లీఫ్ షేప్ రాకపోయిందంటే మాత్రం చాలా చూడడానికి లుక్ బాగుండదని చెప్పేసి ఇంకా చాలా ఓపికతో ఇక్కడైతే లీఫ్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎంత స్లోగా చేశానంటే దగ్గర దీనికి 1/2 hour అయిపోయింది. 2 లీఫ్ చేశాను, దానికి 1/2 hour 45 minutes అయితే అయిపోయింది. అంత సూప్ కట్ చేశాను అనమాట. అస్సలకి ఎక్కడ షేప్ అవుట్ అయిపోతుందో అని చెప్పేసి ఇంకా వీడియోలు అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. అది కాకుండా ఛానల్ అయితే హైడ్ చేశాను అనమాట ఈ మధ్యలో. అంటే ఎందుకులే కొద్ది రోజు స్టాప్ చేద్దాం అన్నట్టుగా హైడ్ చేశాను. నాకు కూడా అంత ఐడియా లేదు. చూడబోతే మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా దొబ్బిందనమాట. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం అంటే ఇదే నా లైఫ్లో. చెప్తారు కదా, లక్ష్మీదేవి వచ్చి తలుపు తట్టే కొందుకు దరిద్రదేవి వచ్చి లిప్ కిస్ ఇచ్చేసిందని చెప్పేసి అలా ఉంది నా లైఫ్ అంతా. ఏదో అనుకొని చేస్తే ఇంకొకటి ఏదో జరిగిపోతుంది ఇక్కడ. అందుకనేసి ఇంకా చాలా కష్టపడ్డాను అనమాట ఛానల్ రికవర్ చేయడానికి. ఎంత కష్టపడితే కూడా మళ్ళా చాలా అంటే చాలా టెన్షన్, ఏడుపు, బాధ, ఏం చెప్పాలో తెలియదు. ఊరికే ఉండకుండా హైడ్ చేశానా అని చెప్పేసి అనిపించేసింది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ అనమాట ఇంకా ఛానల్ అయితే రికవరీ అయింది మనకైతే. ఇంకా యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ కట్ చేశాను అనమాట. వాళ్ళది నో రెస్పాన్స్. ఇంకా హెల్ప్ సెంటర్లో హెల్ప్ చేశాను. అన్ని వీడియోస్ అవి ఇవి అన్నీ చెక్ చేశాను. కాకపోతే ఏది మనకు సెట్ రాలేదు. ఇంకా మనమే కూర్చొని నైట్ 12:30 నుంచి 1 o'clock 2 o'clock 3 4 వరకు చూసి అలాగే నిద్రపోయేదాన్ని. దాంతోపాటు మా బాబుకి ఇంకా స్కూల్ కూడా దొబ్బిందనమాట. లేట్గా లేయడం వల్ల ఇంకా స్కూల్ టైం అయిపోయి మా ఆయన డ్యూటీకి టైం అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. డైలీ మా ఆయన అయితే బండ్లో తీసుకొని పోయి వెళ్తాడు. అందుకనేసి ఆయన అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని 1 week ఇంకా వర్షాలు ఇక్కడైతే మామూలుగా లేదు. 1 month నుంచి వర్షం పడిందిగానే ఉంది. అసలు ఎంత వర్షం పడుతుందో నాకే అర్థం కావట్లేదు. మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది కిందంతా. అసలు జనాలు అసలు ఇక్కడ ఎలా ఉన్నారంటే మార్కెట్లో జనాలు తిరుగుతుంటే మధ్యలో స్నానాలు చేస్తారు. అలా ఉందన్నమాట ఇక్కడంతా. ఇంక ఈ సోదంతా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. మీరు కూడా చూసి తరించారంటే ఒకసారి ఎలా ఉంటుందో తెలుస్తుంది. బీహార్ ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటారేమో కానీ బీహార్ మాత్రం జీవితంలో డెవలప్ అవ్వదు. చాలా అంటే చాలా రోతండి బాబు స్వామి. బీహార్ అయితే చాలా ఏమంటారు, అస్సలకి ఇంప్రూవ్మెంట్ లేదనమాట. ఎంతకాలమైనా కానీ అంత అక్కడే ఉండిపోయారు ఇక్కడ జనాలు అయితే. ఇంకా అలా ఉంటుంది అనమాట. మనం కొత్త ప్లేస్ కదా, అలాగే ఉంటుందో ఏమో. లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా అంటే చాలా అలవాటు అయిపోయింది. ఎలా ఉంటారంటే అస్సలకి ఎడ్డి అంటే తెడ్డేమంటారు కదా, అలాంటి టైప్ అనమాట వీళ్ళంతా ఇక్కడ.
ఇంకా ఏం చేయలేక ఒకసారి సైలెంట్ అయిపోయి ఇంకా మా పనులు అయితే మేము చేసుకుంటున్నాము. అంటే కోటర్లో ఉండి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవంతా చూస్తామన్నమాట. ఆ బయటికి వెళ్ళిన 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే మొత్తం తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళని చూసి. పాటలు పెడతారంటే బాబు రాత్రి పగలనేసి ఉండదు. రాత్రి పడుకోనంటే కూడా సౌండ్ అంటే గుప్పు గుప్పు అని వస్తుంది డీజే సౌండ్లు. అలా అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా కట్ చేస్తూనే ఉన్నాను. అసలు టైం తెలియడం లేదు. ఇంకా మనకి ఆట అంటే చాలా ఇష్టం అని మీకు ముందే చెప్పాను కదా. అలాగా మనకి నచ్చినట్టు రావాలని చెప్పేసి ఇంకా మంచిగా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ షేప్ అయితే వచ్చేసింది. ఇది మ్యాంగో షేప్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకొక లీఫ్ అయితే కట్ చేసేసాను అనమాట. 2 లీవ్స్ అయితే కట్ చేసాను. ఇంకా మ్యాంగోకి అయితే చూడండి ఎలా ఉంది ఏమని చెప్పేసి మీరే చెప్పాలన్నమాట. కమెంట్స్లో అయితే చెప్పండి. ఇలా అయితే అతికిచ్చడం అని చెప్పేసి నా ప్లాన్. ఇంకొకటి ఉండింది అనమాట. అంటే కొద్దిగా పఫీ మారి లేసే మారి ఫ్రాక్స్ వస్తుంది కదా, అలాగే ఇక్కడైతే 2 అతికించాలి అదే చెప్తున్నాను అనమాట. అంతలోపల మా ఇంట్లో ఉండే ఇద్దరు బాయ్స్ హాస్టల్లో ఉండే 2 బాయ్స్ అయితే వచ్చేసారు. అంత విన్నా మా ఆయన మా బాబు అస్సలకి ఇంట్లో ఉండే మరి అనిపించింది అనమాట. మొత్తం బాయ్స్ హాస్టల్లో ఉండే మరి అనిపిస్తుంది నాకు వీళ్ళతో ఉండేది. ఇక్కడ చూడండి మా ఆయన ఎంత కామెడీ చేస్తాడో, మొత్తం డ్యాన్స్ కూడా వేస్తాడనమాట. ఇక్కడ వీడియో చేస్తున్నా లేదా అంటే రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. అందుకని ఇంకా కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ డ్యాన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాడనమాట. చూడండి భరతనాట్యం అయితే వేస్తున్నాడు. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. నేను ఆయన అడిగాను, ఆయన అప్పుడే చెప్పాడు నేను వీడియో పెడతానంటే కూడా ఓకే ఓకే నువ్వు పెట్టుకొని ఇష్టం అనేసి అన్నాడు. అందుకని ఇక్కడ అదే అడుగుతున్నాను మా ఆయన ఇక్కడ. ఇంకా మా ఆయన ఇన్విజిలేటర్ మారి వచ్చి ఇంకా కట్ చేస్తాను నేను ఎడ్జెస్ కట్ చేస్తాను అది ఇది అనేసి ప్రాపర్గా చూస్తున్నాడు. ఇంకా నేను నాకు ఇష్టం లేక వద్దు అంటుంటే పర్లేదు ఇవ్వు ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను నీకు తెలియదు అనేసి అంటున్నాడు అనమాట. ఇక్కడైతే చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట గలీజ్ చేసే పిచ్చి అని చెప్పేసి. కాకపోతే మా ఆయన ఇంకా మాట వినని సీతయ్య అయిపోయాడనమాట అప్పుడు. ఇంకా చూడండి మళ్ళీ వచ్చాడనమాట. ఇంకా లీఫ్ కట్ చేస్తుంటే మళ్ళీ లీఫ్ కూడా తీసుకొని కట్ చేస్తున్నాడు అనమాట. సరే ఇంకా ఆయన ముచ్చట ఎందుకు మనం వద్దనని చెప్పేసి ఇంకా మనమైతే ఇచ్చేసామన్నమాట. నేను కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. చేతులు అయితే అంటే వేళ్ళంతా నొప్పులు వచ్చేసింది. అది కాక చిన్న కత్తెర కదా అది సిజర్ కాబట్టి చాలా అంటే చాలా పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అలా కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నకైతే ఇంకా మా ప్లాన్లో అయితే ఇలా లేదనమాట. ఇక్కడ మా ఆయన అయితే యూనిఫామ్లో ఉన్నాడు అందుకనేసి కొద్దిగా బ్లర్ చేస్తాను అనమాట. మీకైతే ఫొటోస్ అయితే లాస్ట్లో వేస్తాను. ఇంకా స్కూల్లో వచ్చిన వీడియో అయితే ఇంకా రాలేదన్నమాట. అది వచ్చిన వెంటనే మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను గైస్. ఇంకా నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్. బాయ్ బాయ్ గైస్.